హాయ్ ఎవ్రీవన్. ఇష్యూస్ మా కమ్యూనిటీ స్పేస్లో వచ్చిన రియల్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ ప్రైవసీ కోసం వాళ్ళ నేమ్స్ యూజ్ చేయను. ఓన్లీ ఇష్యూ మరియు వాళ్ళకు వచ్చిన సజెషన్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ను ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఇచ్చిన సజెషన్స్ యూజ్ అవ్వచ్చని నా ఒపీనియన్. ప్లీజ్ నోట్, ఇవన్నీ మన జనరల్ లైఫ్లో అవేర్నెస్ కోసం మాత్రమే, ఎవరిని జడ్జ్ చేయడానికి కాదు. ఒక మహిళ తన అమ్మమ్మ లైఫ్లో జరిగిన రియల్ స్టోరీస్ని ఇలా షేర్ చేసింది. నాకు దెయ్యాలు ఉన్నాయన్న నమ్మకం ఉంది. అవి చెడ్డవే అనుకోను. దేవుడు సృష్టించిన మరో రకమైన జీవుడేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నేను చూసింది కాదు, నా అమ్మమ్మ చెప్పింది. అమ్మమ్మకి ఆమె అక్క నుంచి వినిపించిన అనుభవాలు. నా అమ్మమ్మ అక్క ఒక పెద్దింట్లోకి అద్దెకు మారింది. 2 అంతస్తుల ఉన్న ఇల్లు అది. వాళ్ళు ఒక ఫ్లోర్లో ఉంటే మరొక ఫ్లోర్లో ఒక వృద్ధ మహిళ ఉండేది. అద్దె చాలా తక్కువ. ప్రాంతం కూడా పూర్తిగా పట్టణం కాదు, కొంచెం విలేజ్‌లా. మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి. అప్పటికి ఆమెకి 2 చిన్నపిల్లలు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే అసలు కథ మొదలైంది. ఒకరోజు రాత్రి ఆమె బెడ్‌రూమ్‌లో నిద్రపోతుంది. అంతలో ఒక చిన్న పిల్ల చేతి స్పర్శ చాలా మృదువుగా తనని కౌగిలించుకున్నట్టు అనిపించింది. నా పిల్లలు ఎవరో అని అనుకుంది. కానీ వెంటనే ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ రోజు ఆమె ఒంటరిగా బెడ్ మీద నిద్రపోయింది. గది లోపల ఎవ్వరూ లేరు. శరీరం మొత్తం చల్లటి వణుకు. కానీ భయంతో కళ్ళు తెరవలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక పిల్లాడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అమ్మా, ఇక్కడ చాలా బొద్దింకలు, అన్నీ ఎక్కడికక్కడ పాకుతున్నాయి అని అరిచాడు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అక్కడ ఒక్క బొద్దింక కూడా లేదు. పిల్లాడి ముఖంలో మాత్రం భయం నిజంగా కనిపించింది. ఆ ఇంట్లో రాత్రి అయ్యిందంటే లైట్స్ వాటికవే ఆఫ్ అయిపోతాయి. ఎవరూ ఆపలేదు, కరెంట్ కూడా పోలేదు. అంతా చీకటి. ఆ చీకట్లో ఆ ఇల్లు ఇంకా మరింత భయంగా అనిపించేది. ఇంకో వింత ఏంటంటే, ఆ ఇంట్లో ఒక గది ఎప్పుడూ లాక్ చేసి ఉండేది. ఓనర్ సామాన్లు ఉంటాయి అని చెప్పారు. ఆ గది తీయొద్దని కూడా హెచ్చరించారు. కానీ ఆ గది నుండి వింత వింత శబ్దాలు వినిపించేవి. ఎవరో లోపల నడుస్తున్నట్టు, ఏదో లాగుతున్నట్టు. ఒకరోజు ఆమె పట్టణానికి వెళ్ళడానికి బస్ ఎక్కింది. బస్ కదలగానే వెనక వైపు చూసింది. ఒక చిన్న పిల్లాడి నీడ బస్ వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. అది నిజమో కాదో తెలియదు. కానీ బస్ దిగేటప్పుడు ఆమె మనసులో ఒక గాఢమైన భయం. కొన్ని రోజుల తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయించారు. క్లీన్ చేసేవాళ్ళు ఇల్లు శుభ్రం చేస్తుంటే ఒక ఇంట్లో మనిషి దవడ దొరికిందట. అప్పుడు అందరికీ అర్థమైంది. ఆ ఇంట్లో ఏదో తప్పు ఉంది. సో ఇదే ఒక ఫ్యామిలీ దెయ్యాలున్న ఇంట్లోకి వెళ్ళిన మరో అనుభవం మాత్రమే. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ అన్ని భయాలు కల్పితమని అనలేం కదా! ఎందుకంటే కనిపించనివన్నీ లేవనే కాదు. మీకిలాంటి అనుభవాలు ఎప్పుడైనా జరిగాయా? లేదా ఇదంతా కోయిన్సిడెన్స్ అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.